హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి విప్పింగ్ క్రీమ్. ఈ విప్పింగ్ క్రీమ్ని కేక్స్ మీద మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చేసి చూపించబోయే ముందర మన అమ్మాస్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మన అమ్మాస్ క్రియేషన్స్ షార్ట్స్ రూపంలో కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అవి కూడా చూసి లైక్ చేయండి. అలాగే అమ్మాస్ క్రియేషన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ముందుగా కడాయి తీసుకొని అందులో 1 కప్ షుగర్, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 3/4 కప్పు మైదా వేసుకొని ఇవి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నామో అదే బౌల్తో అన్ని రకాలు కూడా మనము సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా వేసుకున్నాం కదా, ఇన్ని ఉండలు అనేది లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మనకి 1 మంత్ అయినా సరే మనకి పాడవకుండా ఉంటుంది. మనం ఒక బౌల్లో వేసుకొని రిఫ్రిజిరేటర్లో కనుక పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా మనకి క్రీమీగా తయారవుతుంది. ఒక 2 నిమిషాలకి మనకి క్రీమీలాగా తయారైపోతుందండి మైదా అంతా కూడాను. అంతవరకు కూడా మనము లో ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఉండాలి. మనకి క్రీమీగా తయారైనప్పుడు, థిక్నెస్ వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విప్పింగ్ క్రీమ్ని మనము వాడుకునే ముందల రిఫ్రిజిరేటర్లోంచి ఒక 1 అవర్ ముందు కనుక బయట పెట్టుకుని అందులో ఒక 4-5 స్పూన్లు మిల్క్ని యాడ్ చేసుకొని మనము ఆ విప్పింగ్ క్రీమ్ అనేది వాడుకోవచ్చు. మనకి నార్మల్ విప్పింగ్ క్రీమ్ లాగా తయారైపోతుంది. చూసారు కదా, ఈ విప్పింగ్ క్రీము ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నది. ఇది క్రీమ్ అనేది మనకు తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా క్రీమీగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసుకున్న క్రీమ్నంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత మన దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్ కానీ అలాగే అల్యూమినియం షీట్ కానీ వేసుకొని మనం ప్యాక్ చేసుకోవాలి. ఫ్రెండ్, ఇందులో గాలి అనేది వెళ్ళకుండా ఇలా మనము ఈ అల్యూమినియం షీట్ అనేది కొంచెం మనకు క్రీమ్కి అంటుకునేలాగా మనము ఇలా స్టిఫ్గా ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ అనేది ఓ పక్కన ఉంచుకోవాలి. ఇది చల్లారేలోపు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అదేంటంటే, ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అమూల్ బటర్ వేసుకుంటున్నానండి. అమూల్ బటర్ అనేది నేను ఇది 200 గ్రామ్స్ బటర్ అండి. అందులో హాఫ్ వేసుకుంటున్నాను, 100 గ్రామ్స్ బటర్ వేసుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మిక్సర్ ఉంటే కనుక మిక్సర్ అయినా చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఫోర్క్తోనూ అలాగే రౌండ్ దీంతోనూ తయారు చేయాలనుకుంటున్నాను ఈరోజు క్రీమ్ అనేది. మీ దగ్గర మిక్సర్ ఉంటే కనుక మిక్సర్ అయినా చేసుకోవచ్చు. ఈ ఫోర్క్తో మనము ఈ బటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెడితే గనక మనకి బటర్ అనేది కొంచెం స్టిఫ్నెస్ అయ్యి మళ్ళీ మిక్స్ చేసుకున్నప్పుడు మనకి క్రీమ్ అనేది పఫీగా వస్తుందండి. అందుకోసమని మరొకసారి అలా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనము బటర్ అనేది బాగా మిక్స్ చేస్తూ ఉండగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండగా మనం ముందుగా క్రీమ్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకుంటూ ఈ బటర్ అనేది మనం మిక్స్ బాగా చేసుకోవాలండి. ఇలా అల్యూమినియం ఫాయిల్ పెడితే గనక క్రీమ్ అనేది మేగడ పైన కట్టకుండా ఉంటుందండి. అందుకోసమని మనం అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ బటర్ అనేది బాగా బీట్ చేసుకున్నాం కదా, ఇందులో మనం తయారు చేసుకున్న క్రీమ్ని ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకుంటూ మనం ఈ బటర్ అనేది బాగా బీట్ చేయాలి. మనం ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి క్రీమ్ అనేది బాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ అనేది కూడా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. వైట్ కలర్లో వచ్చేస్తుంది క్రీమ్ అనేది.
అలాగే ఈ క్రీము మనకి డబల్ అవుతుందండి, చాలా ఎక్కువగా అవుతుంది. మనం మిక్స్ చేస్తూ ఉంటే బాగా నురుగల్లే వస్తుంది, అప్పుడే మనకి క్రీమ్ తయారవుతుంది. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఒక్కొక్క స్పూను మొత్తం అంతా కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చేసుకున్న క్వాంటిటీని బట్టి ఇదంతా కూడా బాగా సరిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను తయారు చేసుకున్న క్రీమ్ అంతా కూడా ఇదిగో చూస్తున్నారు కదా, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అలాగే క్రీమ్ కూడా మనకి డబల్ అయింది. ఇలా విప్పింగ్ క్రీము తయారైన తర్వాత ఒక పావు స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా తయారయ్యింది లేనిది తెలియాలి అంటే మనకి ఫోర్క్ అనేది ఈ విప్పింగ్ క్రీము పడకుండా ఉండాలి, స్టిఫ్గా దానికే అంటుకొని ఉండాలి. అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది తయారైనట్టు లెక్క. చూస్తున్నారు కదా, తయారైపోయింది మనకి విప్పింగ్ క్రీమ్ అనేది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నానండి. ఒక పావు స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో ఎల్లో ఫుడ్ కలర్ కూడా కలుపుకుంటున్నాను. నార్మల్ వైట్ కలర్ కూడా ఒక టీ కలుపుకుంటున్నాను. ఇలా 3 కలర్స్ కలుపుకొని మనము విప్పింగ్ క్రీమ్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి 1 మంత్ అయినా నిల్వ ఉంటుందండి. చూసారు కదా ఎంత మంచి కలర్గా ఉందో. ఇలా విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకొని మనం కేక్స్ మీద డెకరేషన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఈ విప్పింగ్ క్రీమ్ మనకి 1 మంత్ అయినా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత మంచి రంగుల్లో వచ్చినాయో 3 రకాల విప్పింగ్ క్రీములు. ఇవి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అమ్మాస్ క్రియేషన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. అమ్మాస్ క్రియేషన్లో షార్ట్స్ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. Thank you, friends.